ఘనమైన నామమును స్తుతిస్తున్నాం మా తండ్రి. వాక్యము మీది, ప్రజలు మీ వారు, సంఘము మీరు స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘం. దయగలిగిన మా ప్రభా, మీ వాక్య సారాంశము సత్యమని వాక్యము సెలవిస్తున్నది. మీ మాటలు ధ్యానించడానికి కృప చూపండి. లౌకిక సంబంధమైన మా జ్ఞానము చాలదని ఒప్పుకొనొచ్చు. మీ ఆత్మచేత నడిపించి మీరు మహిమ పొందమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన సంగమా, కూడి వచ్చినటువంటి పెద్దలందరికీ, మరి సంఘమంతటికి కూడా, స్త్రీల సమాజానికి ప్రభు నామం నేను శుభములను తెలియచేస్తూ ఈ బైబిల్ స్టడీ ద్వారాగా నేను ఒక ఒక మాటను నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. వాస్తవానికి ఈ ప్యాసేజ్ అంతట్లో కూడా యేసు ప్రభువారు నిజమైన శిష్యత్వం అంటే ట్రూ డిసైపుల్షిప్ ఎలాగుంటుందో తెలియజేశారు. అయితే ఇంక దానికంటే ముందుగా నేను నిజము అనే తర్వాత సత్యమును గ్రహించెదరు అన్నాడు ప్రభు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. ఈ మాటల యొక్క సారాంశాన్ని నేను క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను, నాకు సాధ్యమైనంత మేరకు. అంటే మనం ఇదే ఫస్ట్ టైం కాబట్టి బైబిల్ స్టడీలో మరి మీకున్న అవగాహన, మరి ఈ పరిస్థితులన్నీ కూడా మనం ఒక్కసారి సరిచూసుకుంటూ మనం వెళదాం. ఈరోజు మీకు జ్ఞాపకం చేసేటువంటి విషయము సత్యము అనేటువంటి మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రపంచానికి, ఆనాటి సమాజానికే కాదు, ఇప్పటికి కూడా ఆనాడు యోధా సమాజంలో ఉన్న వారికి కానీ, ఈ రోజుకున్నటువంటి వారికి కానీ, అప్పటి యోధా అధికారులకు కూడా సత్యం అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు. ఒకరోజున యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాతు అడిగినటువంటి ప్రశ్న, సత్యం అనగా ఏమిటి అన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట, 22వ అధ్యాయంలో చూస్తాం. సత్యం అనగా ఏమిటి, వాట్ ఈజ్ ట్రూత్ అన్నాడు. ఆ ప్రశ్నకి యేసు ప్రభు వారు ఏమీ జవాబు చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఎదురుగానే ఉన్నాడు, ఆయన ఎదురుగా ఉన్నాడు, ఆయన నోటితో ఆన్సర్ చేయలేదు. సో ఇది కూడా మన నోటి మాటలతో ఎక్స్ప్రెస్ చేసేదానికంటే కూడా ఇది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్గా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే సత్యము అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి యేసు ప్రభువారు గంభీరమైన అర్థాలు అనేకం తెలియజేశారు. వాటిలో కొన్ని మీరు తీసుకుని వస్తాను. వాస్తవానికి ఆల్తెయ్య అనే మాట గ్రీకులో దీనికి వాడతాడు. ఆల్తెయ్య అనే మాట సత్యము లేక ట్రూత్ అనే మాటకు దాన్ని వాడుతూ వచ్చారు. అలాగే హీబ్రూలోకి వచ్చేప్పటికీ 2 పదాలు వాడారు. పాత నిబంధనలో ఎమెట్ అనే మాట ఒకటి, దానికి ఉన్నటువంటి ట్రస్ట్ వర్దీనెస్, అంటే దేవునికి ఉన్నటువంటి ట్రస్ట్ వర్దీనెస్ని గురించి మాట్లాడుతూ ఎమెట్ అనేటువంటి మాట హీబ్రూ బైబిల్లో దానికి వాడుతూ వచ్చారు. ఇంకా రెండవ మాట, దేవుడు తన యొక్క నీతిని, తనకున్నటువంటి ఆ రైచియస్నెస్, ఆయనకున్నటువంటి నీతి ప్రత్యక్షతను తెలియజేసేప్పుడు దీన్ని కిషోట్ అనే మాటగా బైబిల్ వాడుతూ వచ్చింది. ఈ 2 మాటలు చాలా గంభీరమైనవి. అయితే ఇప్పుడు మనం ప్రాముఖ్యంగా పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ ఈ రెండిట్లో నుండి నేను కొన్ని సత్యాలను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఏది సారాంశమో 119వ కీర్తన అన్నాడు కదా, నీ వాక్యమే సత్యం, నీ వాక్య సారాంశం సత్యం. అంటే ద ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున చాలామందికి దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత లేకుండానే వారి జీవితాన్ని గడిపేస్తున్నారు. కాబట్టి వారికి సత్యం అనేది ఇప్పటికీ అప్పటికీ వారికి అర్థం కాకుండానే మిగిలిపోయింది. ఇక్కడ ఒక కొటేషన్ మీకు తెలియజేస్తాను.
జాన్ మ్యాకార్థర్ అనేటువంటి ఆయన ఏమని మాట్లాడతాడంటే, ట్రూత్ ఈజ్ ఆబ్జెక్టివ్ అండ్ రూటెడ్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్ అంటాడు. ట్రూత్ ఈజ్ ఆబ్జెక్టివ్ అండ్ రూటెడ్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్ అని మాట్లాడుతూ, ట్రూత్ యాజ్ దట్ విచ్ ఈజ్ కాన్స్టెంట్ విత్ ద మైండ్, విల్, క్యారెక్టర్, గ్లోరీ అండ్ బీయింగ్ ఆఫ్ గాడ్ అనే మాటగా ఆయన వాడతాడు. అంటే సత్యము, దేవుడు విడదీయలేము మనం దాన్ని. ఒక పేజీ ఉంది, ఇప్పుడు ఈ పేజీ ఉంది, దీన్ని మనం విడదీయగలమా? దీనికి ఒకవేళ రెండు వైపులు ఉంటాయి. ఒక పేజీ తీయగానే దీనికి రెండు యాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, వెనక, ముందు, ప్రక్కల, ఇవన్నీ దీని యాంగిల్స్. ఇవి టాప్ కావచ్చు, బాటం కావచ్చు, సైడ్ కావచ్చు, ఇవన్నీ కూడా దీని యాంగిల్స్. సో అంటే ఒకే పేజీలో ఇన్ని ఉన్నాయి. ఈ మర్మం తెలుసుకోలేక చాలామంది సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అంటే సత్యము, దేవుడు అనేదాన్ని వేరు చేయలేము అనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను 3 విషయాల ద్వారాగా దీన్ని మీకు సులభంగా అర్థమవడానికి చెప్తాను. దానిలో కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, సామాన్యులని దృష్టిలో పెట్టుకునే నేను ప్రిపేర్ చేస్తాను. ఇది కూడా వాకింగ్ కానీ, బైబిల్ స్టడీస్ కానీ, ఏవైనా కాటేజ్ ప్రేయర్స్ కానీ, ఏదైనా కానీ సామాన్యుడికి అర్థమైతే ఆటోమేటిక్గా ఇంటలెక్చువల్స్కి అది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. దాని పెద్ద మనం కష్టపడాల్సిన అవసరం ఇది కూడా ఉండదు. ఒకటి, ట్రూత్ ఈజ్ ద సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. మొదటిగా గుర్తుపెట్టుకోండి, సత్యము అనేది దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకోవడమే, లేక తనను తాను వ్యక్తపరుచుకోవడమే. తనను తాను వ్యక్తపరుచుకోకపోతే సత్యం అనేది మనకి ఎప్పటికి కూడా అర్థం కాదు. కొన్నిసార్లు చిన్నపిల్లలు మనల్ని కొన్ని ప్రశ్నలు వేస్తారు, ఇదేంటండి అదేంటండి అని అడుగుతుంటే మనం అంటాము, అరే నీకు చెప్పినా కానీ అర్థం కాదు లేదా, అంతవరకు ఆగంటాం. అంటే వాళ్ళకి అది చెప్పినా అర్థం కాదు ఆ టైంలో. ఇప్పుడు సపోజ్ సంవత్సరం పిల్లాడు, 2-3 సంవత్సరాల పిల్లలు పెళ్ళంటే ఏంటి అన్నాడు అనుకోండి, వాడికి అర్థం కాదు. మనం ఏమంటాం, పెళ్ళంటే ఏం లేదురా, డప్పులు కొట్టుకోవడం, పప్పులు వండుకోవడం, బట్టలు వేసుకోవడం అని చెప్తాం. వాడికి అదే ఇక. సో అలాగా ఇప్పుడు పండుగ అంటాం. పండుగ అనగానే ఏంటి, మనకున్నటువంటి ఆ విజన్ ఏంటి? పండుగ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, లేకపోతే చక్కగా ఇల్లంతా అలంకరించుకోవడం, ఇతరులను అలంకరించుకోవడం, ఇలాగా ఉండడమే పండుగ అనుకుంటాం. అసలు వాస్తవానికి ఫెస్టివల్లో ఉన్నటువంటి మీనింగ్ వేరు. దాన్ని మనం నిర్గమకాండంలో చూస్తాం. సో దానికి ఉన్నటువంటి అర్థాలు చాలామందికి ఈరోజు కూడా తెలియలేదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, దేవుని యొక్క ఆ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, లేకపోతే ఆయన యొక్క మేనిఫెస్టేషన్, ఆయన యొక్క రివల్యూషన్, తనను తాను ప్రత్యక్షపరచుకోకపోతే సత్యం అనేది ఎప్పటికీ మనకు అర్థం కాదు. కాబట్టి ట్రూత్ ఈజ్ ద సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. మొదటిగా మనం చూస్తాం. ఎలాగంటే ద్వితీయోపదేశకాండం 32లో, అంటే క్లుప్తంగా అర్థం కావడం కోసం కొన్ని రిఫరెన్స్లు మాత్రమే చెప్తాను. ద్వితీయోపదేశకాండం డ్యూటరానమీ చాప్టర్ 32 వర్సెస్ 1-4లో ఆయన ఏమంటాడంటే, నేను మీకు తండ్రిని కాదా అంటాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేప్పటికి క్రింద, ఇదిగో వాక్యము ఆకాశం నుండి పడేటువంటి మంచులాగా ఉంటుంది అంటాడు, వర్షంలాగా ఉంటుంది అంటాడు. యెషయా గ్రంథంలో కూడా అదే మాటలు ఆయన వివరించాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తనను తాను తండ్రిగా ప్రత్యక్షపరుచుకున్నాడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు తండ్రిని కాదా? వాస్తవానికి అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన అడుగుతాడయ్యా నువ్వెవరు అంటే, ఆయనకు అర్థం కావడం కోసమై ప్రభువు మాట్లాడిన మాటలు, నేను సర్వశరీరులకు దేవుడను, నేను సమస్తానికి దేవుడిని. అంటే నేను దేవుడును అనగా నేనే నీకు తండ్రిని, నేనే నీకు తల్లిని, నేనే నీకు సమస్తం. ఈ రోజున చాలామందికి దేవుడు సమస్తంగా ఉండడం లేదు. దేవుడు సమస్తంగా ఉండకుండా మనం ఏం చేస్తున్నామంటే, ఆయన్ని ఒక బౌండరీలో ఉంచేస్తున్నాం. దేవుణ్ణి ఒక బౌండరీలో ఉంచేసి మనము సమస్తాన్ని చేస్తున్నాం. అంటే అంతా నేను చేసుకుంటాను ప్రభువా,
నువ్వేదో కొంచెం నేను అడిగినప్పుడు వచ్చి నాకు ఏదో కొంచెం సహాయం చేసి వెళ్ళిపోతే చాలు అన్నట్లుగా మాట్లాడతాం. కాబట్టి నేను మీకు తండ్రిని కాదా అంటే ఆయన తనను తాను ఇదిగో నేనే మీకు సర్వస్వాన్ని అని ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ రోజున మనం కూడా మన రూట్స్ గురించి మనం చెప్పాలంటే నీ తండ్రి పేరు ఏంటి అని అడుగుతాం. ఆయన తండ్రి పేరు ఏమిటి అంటాం. అంటే అర్థం ఏంటి? మన రూట్స్ ఆయన తండ్రి పేరు, ఆయన తండ్రి పేరు, ఆయన తండ్రి పేరు ఇలాగూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆదాము దగ్గరికి వెళ్తాం. ఆదాము దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆదామునకు దేవుడు తండ్రి అనే మాట బైబిల్లో ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని మనం చెప్తే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఎలాగంటే మనకు భౌతికంగా కనబడేటువంటి తండ్రిని ఎలాగ చూసి నీవే ప్రభువా, నీవే తండ్రి, నీవు లేకపోతే నేను లేనని మనం చెప్తామో అలాగే మనం కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ప్రభువా నీవే సమస్తము, నీవు లేకపోతే నేను లేను అని మనం ఒప్పుకోవాలి. అలాగే ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఎలాగుంటుందో మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 65:16లో ఒకానొక దినాన్ని అంటాడు కదా. అంటే అంత్య దినాలలో ప్రజలందరూ కలిసి ఏమంటారంటే ప్రభువా నీవే మమ్మలను దీవించాలి అంటారట. చూడండి, ఆ మాట చక్కగా ఉంటుంది. యెషయా గ్రంథం 65:16, యెషయా గ్రంథం 65:16లో అంటే ఈ రోజుల్లో లేక ఆయన పాలనలో ప్రజలు ఎలాగూ చెప్పబోతున్నారు ఇక్కడ ఉంటుంది. దేశములో తమకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించవలనని కోరుచున్నాడు. తనను ఆశీర్వదించవలనని అంటే దాన్ని సెలబుల్గా మనం విడదీస్తే తనను ఆశీర్వదించవలనని అంటే ఎవరైతే ఆశీర్వాదాలు కావాలని అనుకుంటారో వాళ్ళు ఏమని అడుగుతారంటే నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాడట. ఈ రోజున మన దేవుడు తండ్రి అనే దేవుడు నమ్మదగిన వాడు, దానికి ఎలాంటి అనుమానం కూడా లేదు. ఎందుకంటే నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అంటాడు కీర్తనకారుడు. అలాగనే విలాపవాక్యాలు అంటాడు కదా, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎంతవరకు అంటే ఎంతైనా, ఎంత అనే మాటలో ఎంతైనా అంటే ఇక మనం ఎంత దీర్ఘం తీస్తే అంత దూరమే, మనం ఎంత చేయగలిగితే అంత. కొంతమంది 1 నిమిషం చెప్పగలం, కొంతమంది 2 నిమిషాలు చెప్పగలరు. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. ఎండ్లెస్ అనగా ఆయనలో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ అనేవి ఎండ్లెస్గా ఉంటాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత యెషయా గ్రంథం యోహాను సువార్త 14:6 అంటాడు కదా, మార్గము సత్యము జీవము నేనే అని ప్రభు అన్నాడు. కుమారునిగా ఆయనకు ప్రత్యక్షత. ఇక్కడ మనం చూస్తాం ద సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్ అనే దానిలో తండ్రిగా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆశీర్వాదాలు కంటే సమస్త జనాంగాలకి సమస్త ఆశీర్వాదాలకు ఆయనే మూలమనే సంగతి జ్ఞాపకం చేశాడు. ఆ తరువాత యోహాను సువార్త 14:6 వచ్చేప్పటికీ నేనే సత్యము అన్నాడు ప్రభు. నేనే ఐఆమ్ ఆల్తేయ్యా అంటాడు. అంటే నేనే సత్యం, ఐఆమ్ ద ట్రూత్ అంటాడు. ఆయన లేకుండా సత్యం అనేది లేదు. ఆనాడు పిలాతుకు అర్థం కాని విషయం ఏంటంటే సత్యం అంటే యేసు ప్రభువారని, సత్యం అంటే ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకోవడం అని, ఆ సత్యమే నా ఎదుట ఇదిగో మనిషి రూపంలో నిలువబడింది అనే సంగతి ఆయన తెలుసుకోలేకపోయాడు. ఇది చాలా విచారకరమైన సంగతి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూస్తున్నాం సత్యము అనగా దేవుని యొక్క స్వయం ప్రత్యక్షత, ఎక్స్ప్రెషన్, లేకపోతే చెప్పుకోవడం అని అర్థం. అంటే నేనే దేవుడను, నేను తప్ప దేవుడు. చాలామంది ఈ రోజుల్లో మత ఉన్మాదులు ఏమని ప్రశ్నిస్తూ ఉంటారంటే ఏంటంటే అంత చెప్తుంటారు, అంత అగ్రెసివ్గా చెప్తుంటాడు, లేకపోతే అంత సెల్ఫిష్గా మాట్లాడతాడు, నేనే దేవుడిని అంటాడు, ఇంకెవరు లేరా అంటే అదేంటండి మనం అందరినీ ఒప్పుకోవాలి కదా అంటాడు. ఎప్పుడైనా గమనించండి, మనం కూడా చాలామంది చెప్తుంటాం తెలివి కలిగిన వాడు ఎవరికి తల ఉంచడు అంటారు కదా. ఎందుకంటే మన దగ్గర ఆ వాస్తవం ఉంది కాబట్టి మనం ఎవరి దగ్గర తల ఉంచాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్నవాడు అనువాడు సత్యవంతుడు కాబట్టి ఆయన ఎవరి దగ్గర తల వంచడు. పిలాతు అడిగాడు, నేను చంపడానికి కానీ ఇదిగో సిలువేయడానికి కానీ లేకపోతే తీసేయడానికి కానీ నాకు అధికారం ఉంది అంటే ఆయన అంటాడు, పైనుండి నీకు అధికారం ఇవ్వకపోతే ఎవరికి నా మీద అధికారము లేదు. అధికారం అనేది ఆయన చిత్తము, ఆయన చిత్తం.
కాబట్టి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఈ రోజున ప్రభు అంటాడు నేనే దేవుడిని. ఎందుకు అన్నాడు అంటే ఆయన సమస్తము అయిన దేవుడు ఆయనే కాబట్టి, ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి, ఆయన తనను తాను మనకు వ్యక్తపరుచుకున్నాడు కాబట్టి, వ్యక్తిగాను తండ్రిగాను పరిశుద్ధాత్మ దేవునిగాను అనగా ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ దేవునిగాను ఆయన మనకున్నాడు కాబట్టి ఆయన అలాగూ చెప్పుకోవడానికి సమర్థుడు. ఆయన ఎలాగూ చెప్పడానికి ఆయనకు మాత్రమే అర్హత ఉంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రోజున యేసు ప్రభు వారిని మీకు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. అంటే ప్రభు అంటాడు నా అధికారము పరలోకం నుండి కలిగింది, ఇది మనుషులు ఇచ్చింది కాదు, మీకులాగా వేరే వాళ్ళు ఎవరో ఇచ్చింది కాదు. యేసు ప్రభు వారు అభిషేకించి ఆయన శిష్యులను పంపించాడు. కానీ యేసు ప్రభు వారికి ఉన్న అభిషేకం ఏంటి? యేసు ప్రభు వారికి అభిషేకం ఏంటంటే ఆయన ఆది యందు ఉన్నాడు, ఆయన లేకుండా ఏది కూడా లేదు కాబట్టి ఆ అథారిటీతో ఆయన ఏదైనా కానీ చేయగలిగిన దేవుడు. ఇక రెండవది ఏంటంటే ట్రూత్ ఈజ్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మన చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యమై ఉంది. చాలామందికి ఇది కేవలం పుస్తకం అనుకుంటాం మనం. ఇది పుస్తకం కాదు, ఇది దేవుని వాక్యము. అంటే దేవుని వాక్యము అక్షర రూపంలో ఇక్కడ రాయబడింది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒకానొకప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు, ఆయన చరిత్రలో మాట్లాడుతున్న మాటలు, ఆయనకి ఇంటర్వెన్షన్ అంతా కూడా దీనిలో రాయబడి ఉంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ట్రూత్ ఈజ్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు చాలామందికి అర్థం కానిటువంటి విషయాల్లాగానే మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తాం యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారు చెప్తున్న మాట వాళ్ళకి అర్థం కాల. ఎందుకంటే వారికి లేఖనాలు అర్థం కాలేదు. అందుకనే ప్రభు అన్నాడు కదా, లూకాసు సువార్త 19 అంటాడు మీరు లేఖనములను కానీ దాని శక్తిని కానీ ఎరగకపోవడం వలన మీరు పొరపడుతున్నారు. అంటే వాక్యం మనకు అర్థం కాకపోతే మనం పొరపాటు పడిపోతాం. మనం ఏం చేసేది, ఏం చేయబోతుంది, ఎలాగో చేయాలి, ఏం చెయ్యాలి మనకేమి కూడా అర్థం కానిటువంటి విషయాలుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనంలో వాక్యం ఎలాగున తెలియజేస్తూ ఉంది. లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినడలా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు అంటాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే దీనిలో ఉన్న ఒక కోణాన్ని మీకు తెలియజేస్తాను. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో ఇక్కడ మనం చూస్తాం రిటన్ వర్డ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ట్రూత్ అనే మాట మనం చూస్తాం. అందుకనే యెషయా గ్రంథంలో కూడా 35లో మనం చూస్తాము యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునిడి అంటాడు. అంటే ప్రతి అక్షరం కూడా నేను వనస్థలిపురం సంఘంలో ఉన్నప్పుడు అక్షరాలలో ఉన్నటువంటి యేసు ప్రభు వారిని నేను బైబిల్ స్టడీలో చెప్తూ వచ్చే కొద్ది కాలం. అంటే అక్షరాల్లో ఆ మొదలుకొని చివరి వరకు మనం బండిరా అంటాం సరే అక్కడి వరకు క్షాళ రా బండిరా అన్నంత వరకు. ఇంగ్లీష్లో చూస్తే ఏ టు జెడ్ అని ఇలాగా మనం ప్రతి అక్షరంలో కూడా ఆల్ఫా టు ఒమేగా చివరి వరకు కూడా ప్రతి అక్షరంలో కూడా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆ సత్యం మనం తెలుసుకోలేము. మనం అనుకుంటాం అనే చోట ఉన్నాడు అనుకుంటాం, కానీ ఆయన జడ్లో కూడా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఆమె నన్నువాడు ఆయనే, నేనే అల్ఫయు ఒమేగయు అని ప్రభు చెప్పాడు. అంటే అంతా ఆయన లేకుండా ఏది కూడా లేదు. ఆ సత్యం చాలామందికి అర్థం కాలేదు. ఈరోజున మనం దేవుని గ్రంథాన్ని మనం చూసినప్పుడు లేఖనము అనగా ఇది దేవుని యొక్క వాక్యము లేక దేవుని సత్యము అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయము బైబిల్ అంటే చాలామంది అంటారు ఆ బైబిల్ అంటే బిబ్లోస్ అనే మాట అండి, బిబ్లోస్ అంటే పుస్తకం అండి, పుస్తకం కాబట్టి ఇది పుస్తకము అని అంటాం. కాదండి, పుస్తకం కాదు ఇది. ఈ పుస్తకం పేరు ఏమిటంటే ఇది సత్యము, ఇది సత్యం, ఇది దేవుడు. ఈ వాక్యంలో సత్యం ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. ఇక్కడ మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని మనము ఎప్పటికి కూడా పాడు చేయలేము అనే సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభువారు అన్నాడు, సత్యమందు నేను మిమ్మల్ని ప్రతిష్ఠ చేస్తున్నాను అన్నాడు. అంటే అనాయింట్ చేస్తున్నాను. ఈ రోజుల్లో చాలామంది అనాయింటింగ్ ఆరాధనలను చాలామంది పెడుతున్నారు కదా. అనాయింటింగ్ వర్షిప్ అని పెట్టి ఏం చెప్తున్నారంటే నీళ్లు చల్లటము, విజయవాడలో ఒక ఆయన చల్లాడు, వెళ్ళిపోయాడు, ఒక ఆయన పక్కకు పోయాడు. నీళ్లు చల్లటము, మిషన్ పెట్టి ఆయిల్ చల్లటము, లేకపోతే నా తల మీద నూనె పోసేయటము, లేకపోతే కచ్చి ఊపేసేయటం, నేను ఇచ్చినటువంటి పుస్తకం కడుపు మీద పెట్టుకోండి, అక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టి, ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వాక్యం ప్రత్యక్షం కాదు. వాక్యం యొక్క వెలుగులోనికి వాళ్ళు రాలేకపోయారు. వాక్యం యొక్క సత్యం వారు తెలుసుకోలేకపోయారు. ఈ రోజున మనం గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే వాక్యములో ప్రతిష్ఠ చేయబడాలి సంఘం. ప్రతి విశ్వాసి కూడా అంటే ఒక గుడ్ డిసైపుల్, ఒక ట్రూ డిసైపుల్ ఎలాగుంటాడంటే వాక్యము చేత ప్రతిష్ఠించబడతాడు. బ్యాప్టిస్టు సంఘాలకు ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటంటే మనము లిటర్జీని నమ్ముకోం. లిటర్జీని కాదు మనం నమ్మేది. మనం దేన్ని నమ్ముతామంటే ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ మనం నమ్ముతాం. వాక్యం మీదే మనం కట్టబడతాం, వాక్యానుసారంగా నడుస్తాం, వాక్యం ప్రకారంగా చేస్తాం. కాబట్టి బ్యాప్టిస్టు సంఘాలకు ఇక పడిపోవడం అనేది ఉండదు. ఇక ఒకవేళ విడిపోయినా ఏం జరిగినా అది విస్తరించడమే కానీ విడిపోవడం మాయమైపోవడం కాదు, విడిపోయి పాడైపోవడం కాదు. దీని అర్థం ఏంటంటే విడిపోతున్నామంటే విస్తరిస్తున్నామని, మనం ఇంకా సంఘాలుగా మనం విస్తరిస్తున్నామని దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం కూడా అదే. వాక్యములో అనగా వాక్యము ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్, రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ అని మనం తెలుసుకున్నట్లయితే ఈ వాక్యం యొక్క సారాంశంలో మనం ప్రతిష్ఠ చేయబడాలి. అంతేగాని నూనెలోనో లేకపోతే నీళ్లలోనో ఆ ప్రతిష్ఠించబడటం కాదు, కానీ దానికంటే కూడా వాక్యము మన హృదయాలలో వెలగాలి, వాక్యము చేత నింపబడాలి, వాక్యం చేత నడిపించబడాలి. ఈరోజు చాలామందికి వాక్యంతో నడిపించబడే అనుభవంలో నుండి ప్రక్కకి వెళ్ళిపోతున్నారు. అంటే మనుష్యులు కల్పించిన కట్టడలను దైవోపదేశములని బోధించటము, అంటే ఇదే లేఖనమని చెప్పడము, ఇదే లేఖనం. ఈరోజు సంఘాలు ప్రక్కదో పెట్టేసే వాస్తవానికి యేసు ప్రభువారంటే ఏమిటో తెలుసుకోకుండానే సంఘాలు ఆరాధనలు జరిగించేస్తూ ఉన్నాయి. సంఘాలు ఇలాగా చేస్తున్నాయి. ఇప్పుడు ఆ క్రిస్టియానిటీ అంటే చాలామందికి బయట వాళ్ళకి ఏం తెలుసు అంటే క్రిస్టియానిటీ అనగానే బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏముందండి చర్చికి వెళ్ళడం, పాటలు అట్లని పాట పాడేసేయటం, కానుకలు వేసేది చేయటమే అని అనుకుంటున్నారు ఇంతవరకు. లేకపోతే క్రిస్టియానిటీ అంటే ఆ పాస్టర్ గారు ఏదో ఆయిల్ ఇస్తాడు, ఆయిల్ ఇచ్చేస్తే రాసుకొని ప్రార్థన చేసుకోవడమే, ఇదే అనుకుంటున్నారు. ఇలాంటి క్రిస్టియానిటీని ప్రభు మనకు బోధించలేదు, ఆయన మనకు ఇవ్వలేదు. వాక్యము ఎన్నడూ కూడా నశించదు. మనకు తెలుసు కదా లా ఆఫ్ ఎనర్జీ, దాని గురించి మనం చెప్పుకుంటే ఏమని చెప్పుకుంటాము? ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అంటాం. అంటే శక్తిని మనము సృష్టించలేము, శక్తిని మనము పాడు చేయలేము. అది కేవలము ఒక ఫామ్ నుండి మరొక ఫామ్కి అది మారుతుంది, అంతవరకే. కాబట్టి ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు ఆనాడు మాట్లాడాడు, ఆ మాట ఈ అక్షరం రూపంలో ఉంది. ఈ అక్షరం దేవుడై ఉన్నప్పుడు మనము దానికి ఎంత గౌరవం ఇవ్వాలో మనం నేర్చుకోవాలి, దానిలోనికి మనం రావాలి. ఈ వాక్యాన్ని మనం ప్రతినిత్యం కూడా చదవాలి. మొన్న ఆదివారం అయ్యగారు ఫస్ట్ సామ్ మీద కొద్దిసేపు చెప్పారు. దివారాత్రములు దాన్ని ధ్యానించుది అంటాడు. ఎందుకు ధ్యానించాలి అంటే ఈ వాక్యమే దేవుడు, లేఖనము, ఈ వాక్యం అనేది రిటర్న్ వర్డ్ ఆఫ్ ద గాడ్. అది ఆయన మాట్లాడినటువంటి మాటలు, దాన్ని మనం ప్రతినిత్యం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని పాడు చేయలేము, లేకపోతే దీన్ని ఎవరు కూడా దాన్ని డిస్ట్రాయ్ చేయలేరు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకుంటే యేసు ప్రభువారిలో ఇది నెరవేర్చబడింది. ఎలాగంటే యేసు ప్రభువారు అంటాడు కదా, ఈ దేవాలయమును పడగొట్టుడి, నేను తిరిగి 3వ దినమున నేను దాన్ని కడతాను. వాళ్ళకి అర్థం కాల ఆ మాట. వాళ్ళు అడిగారు, ఏంటండి 46 సంవత్సరాల నుంచి కడుతున్నాను దీన్ని, అప్పటి నుంచి ఇప్పుడు కడితేనే దీనికి బ్యూటిఫుల్ టెంపుల్ అనే పేరు వచ్చింది. 46 సంవత్సరాలు కట్టిన దాన్ని నువ్వు 3 రోజుల్లో కడతావంటే వారికి వాక్యం అర్థం కాలేదు. ఆయన అంటాడు, ఇదిగో నన్ను పాడు చేయడం ఎవరి వల్ల కూడా
కాదు. కేవలము ఆయనను చంపేస్తే ఇదిగో సత్యము మరుగు చేయబడిందని అనుకున్నారు. ఈ రోజుల్లో కూడా ఒక సత్యం గుర్తుపెట్టుకోండి. అబద్ధం సత్యము గడప దాటేప్పటికీ అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తాట. సత్యం గడప దాటేప్పటికంట అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. ఎందుకంటే అలాగే ఉంది ఈ రోజుల్లో కూడా. వాస్తవం అనేది తెలుసుకోకముందే చాలామంది అనుకుంటున్నారు, అబ్బా చాలా చర్చెస్ ఉన్నాయండి, అబ్బా క్రిస్టియానిటీ చాలా పెరిగిపోయింది, భయపడిపోతున్నారు. కానీ పెరుగుతుంది ఏమిటంటే మనుషుల్లో స్వార్థం పెరుగుతూ ఉంది. మనుషుల్లో స్వార్థం ఎలాగా? నేను సంపాదించుకోవాలి, నా కొడుకు సంపాదించాలి, నా మనవడు సంపాదించాలి, ఇలాగైపోయింది. నా దగ్గరికే రండి రక్షణ ఉంటుంది. ఇది వాళ్ళు గాస్పల్ను ప్రక్కదో పట్టించేశారు. దేవుని యొక్క స్వార్థ సత్యము, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గురుడితనం కలుగజేస్తుందని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. యుగ సంబంధమైన దేవత అసత్యంలోనికి ప్రజలను నడిపించేస్తున్నాడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి వాస్తవం అది. ఇదే నిజం అనుకుంటున్నాం, కానీ వాక్యం ఉంటుంది, ఇదే త్రోవ మీరు దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దం అనగా వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని మనం పాడు చేయలేం. దేవుని యొక్క కార్యాలను ఎవరు కూడా పాడు చేయలేరు. ఇక 3వది జ్ఞాపకం చేస్తున్నాను. ట్రూత్ ఈజ్ యూనివర్సల్ అనగా సత్యము అనేది సార్వత్రికమైనది. అంటే మనం ఎక్కడ చూసినా కానీ అది కనబడుతుంది. ఒకసారి దేవుని గురించి మనం చెప్పాలి అంటే, లేకపోతే సత్యాన్ని గురించి మాట్లాడాలంటే దేవుడు అనే మాట వాడకుండా చెప్పడం ఎవరి వల్ల కూడా కాదు. ఎలాంటి సైంటిస్ట్ వల్ల కాదు, ఎలాంటి ఫిలాసఫర్ వల్ల కూడా కాదు. ఎందుకంటే సత్యము దేవునిలో ఉంది కాబట్టి, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు కాబట్టి దాన్ని మనం తెలుసుకోవడం కొరకై ఈ రోజున ప్రభు మనతో అనేక రీతులుగా మాట్లాడుతూ వచ్చాడు. ఎలాగో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 19:1 ఏమంటాడంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. దీనిలో చాలా సారాంశం ఉంది. దేవుని చిత్తమైతే మన మరొక బైబిల్ స్టడీలో నేను కీర్తనలు కూడా వివరించడానికి నాకున్న సమయంలో నేను ప్రయత్నం చేస్తాను. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అనగా దేవుని సత్యాన్ని, దేవుడు ఉన్నాడు అనే సంగతి, ఆయన సత్యమై ఉన్నాడు అనే సంగతి ఆకాశం తెలియజేస్తుంది అంటాడు. అంతరిక్షం వివరిస్తుంది అంటాడు. అంటే ఆకాశం మాట్లాడుతుంది అని అర్థం, అంతరిక్షము మాట్లాడుతుంది అని అర్థం. మనం అనుకుంటాం చాలాసార్లు మాటలు వచ్చిన మనుషులు మాత్రమే మాట్లాడతారనుకుంటాం. జంతువులు ఏముందండి, మూగజీవులు, అవి మాట్లాడలేవు అనుకుంటాం. కానీ వాటి భాష దేవునికి తెలుసు, అవి దేవుడితో మాట్లాడతాయి. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూసినప్పుడు తగిన కాలం ముందు ఆయన వాటికి ఆహారం ఇస్తున్నాడు అంటాడు 144వ కీర్తనలో. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే దేవునికి ఎలాంటి భాష ఉందంటే, ఈ రాళ్ళు మాట్లాడతాయి అన్నాడు ప్రభు. రాళ్ళు మాట్లాడతాయి. మనం అనుకుంటాం మనుషులే మాట్లాడతారు అనుకుంటాం, రాళ్ళు మాట్లాడతాయి. అలాగే మనం చూస్తాము హబక్కు గ్రంథంలో దూలములు మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇస్తాయి అంటాడు. దూలాలు సాక్ష్యం ఇస్తాయట. ఒకవేళ ఏదైనా సంఘంలో మనం పురాతన కాలం నుండి కట్టిన కానీ ఏవైనా సంఘాల్లో కొన్నిసార్లు గొడవలు జరుగుతాయి. గొడవలు జరిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకుంటారు. దానికి ఎవరు సాక్ష్యం, ఎవరు ఉండరు అక్కడ. మనకులాగా ఇప్పుడు వీడియో కెమెరాలు ఏమి అప్పట్లో లేవు కదా. ఏముంటాయి? దూలాలు ఉంటాయి. ఆ చెక్కలు మాట్లాడతాయి, రాళ్ళు మాట్లాడతాయి, గోడలు మాట్లాడతాయి. ఇవి దేవుని యొక్క సైన్యాలు. మెరుపు ఆయన యొక్క సైన్యం, మేఘాలు ఆయన సైన్యం, ఆకాశం ఆయన సైన్యం, అంతరిక్షం ఆయన సైన్యం. ఇవి మాట్లాడతాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ట్రూత్ ఈజ్ యూనివర్సల్ అంటే ఈ నేచర్లోనికి చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అనే సంగతి చాలామందికి అర్థమవుతుంది, కానీ దాన్ని ఒప్పుకోలేరు. ఎందుకంటే మనుషులు వారి జ్ఞానం మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుని యొక్క ఆ యూనివర్సల్ రెవల్యూషన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు.
దేవుని యొక్క యూనివర్సల్ రెవల్యూషన్ తెలుసుకోలేకపోవడాన్ని బట్టి మనుషులు వారి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెదిరిపోయిన వారు ఉన్నారు. ఒక్క మాట చెప్తాను. రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. రోమపత్రిక 1:20 మరియు 28. రోమపత్రిక 1వ అధ్యాయము 20 మరియు 20. ఎస్. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమైను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులు అయిరి. ఇది మనం చూస్తాం. అలాగే 20వ వచనంలో కూడా ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనక వారు నిరత్తురులై ఉన్నారు. థామస్ అక్వినాస్ అనే ఆయన క్రిస్టియన్ థియాలజీ, దానికి మూలం ఇదే. క్రిస్టియన్ థియాలజీ ప్రారంభంలో థామస్ అక్వినాస్ అనే ఆయన ఈ సూత్రాన్ని బట్టే ఆయన తీసుకున్నాడు. దేవుడు ఉన్నాడు అని ఎలా చెప్పగలమంటే ఆయనే మనకు ప్రత్యక్షం కావాల్సిన అవసరం లేదు, ఆయన మనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఈ సృష్టిని చూస్తే అంతరిక్షము ఆయన మహిమను వివరిస్తుంది, ఆకాశములు ఆయనను కీర్తిస్తున్నాయి, గణపరుస్తున్నాయి. అలాగే ఆయన యొక్క అదృశ్య లక్షణాలంటే దేవుని యొక్క క్యారెక్టర్ ఏమిటో ఈ సృష్టి ద్వారాగా మనం తెలుసుకుంటాము. మనకు ఏది అవసరమో మనకు తెలుసు కదా. మనం చూస్తుండగానే ఒక్కసారిగా పోసేస్తూ ఉంటుంది, చెమట పోసేస్తుంటుంది. ఏమంటాం? వేసవి కాలం అప్పుడే వచ్చేసిందంటాం. మనం చూస్తుండగానే మనకు తెలియకుండానే స్వెటర్ వేసుకుంటే బాగుండు అనుకుంటాం, చలికాలం వచ్చేసింది అనుకుంటాం. మనం చూస్తుండగానే గొడుగు తీసుకెళ్తే బాగుండు ఈరోజు అనుకుంటాం, వర్షాకాలం వచ్చేసిందని అర్థమైపోతుంది. దేవుని యొక్క గుణలక్షణాలు ఇవన్నీ కూడా ఇంకా లోపలికి వెళితే చాలా ఉంటాయి. కానీ నేను క్లుప్తపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క గుణలక్షణాలను ఈ రోజున చాలామంది వారి జ్ఞానం ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. అది జ్ఞానవాదము, అదే జ్ఞానయోగం అంటాం. యోగాల్లో 8 యోగాల్లో జ్ఞానయోగం అంటారు. జ్ఞానం ద్వారా దేవుడిని తెలుసుకోవాలి. మన జ్ఞానం ద్వారా దేవుడిని తెలుసుకోవాలంటే మనం అక్కడే ఆగిపోతాం. దేవుడు తనను తాను సృష్టి కార్యం ద్వారా బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఆ సృష్టి కార్యాలను మనం నమ్మినట్లయితే, వాటిని చూసి తెలుసుకొని ప్రభువా ఈ సర్వ సృష్టిలో కూడా నీవు ఉన్నావని నమ్మినట్లయితే ఆయన కార్యాలను మనం ఎరిగిన వారం వింటాం. సత్యం మనను స్వతంత్రులుగా చేస్తుంది. ఇది మీ నిజమైన శిష్యత్వం. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన ఆనాటి సమాజంలో ఉన్న కొంతమంది పరిసయ్యులు కానీ లేక సద్దుకాయలు కానీ ఆనాటి యూదా మతంలో ఉన్నటువంటి వారు కానీ వారు అడిగారు కదా, అయ్యా మేము అబ్రహాము కుమారులం కదా, మమ్మల్ని స్వతంత్రంగా చేస్తారంటున్నాం. మేము ఇండిపెండెంట్గానే ఉన్నాం, మేము బాగానే ఉన్నాం, ఎందుకంటే మేము ఎవరికి దాసులం కాదంటే అప్పుడు ప్రభు అంటాడు, సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. ఎందుకంటే సత్యం అనేది నేనే, ఆయన లేకుండా ఏది కూడా లేదు, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ట్రూత్ ఈజ్ ద సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. రెండవదిగా ట్రూత్ ఈజ్ ద రిటన్ వర్డ్ ఆఫ్ ద గాడ్. మూడవదిగా ట్రూత్ ఈజ్ యూనివర్సల్. ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, అన్నిటికీ మూలమైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగి ఉన్నవారు ధన్యులు. వారు నిజంగా యేసు ప్రభు వారి యొక్క నిజమైన శిష్యులై ఉంటారు, ఆయనను వెంబడించే వారు ఉంటారు. దేవుని చిత్తమైతే డిసైపుల్షిప్ గురించి మరొకసారి ధ్యానం చేద్దాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. యేసు ప్రభు వారి యొక్క సత్యము మనలో వెలుగుతున్నట్లయితే మనం నిజంగా ఆయన శిష్యులమై ఉంటాం. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు చెప్పిన మాటలు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. సత్యం అనగా ఏమి? ఈ మాట చాలామందికి అర్థం కాలేదు. సత్యం అనగా దేవుని యొక్క గుణలక్షణాలు. సత్యం అనగా దేవుడై ఉన్నాడు.
ఆయన వాక్య సారాంశమే సత్యము. ముందుగా దేవుడు తనను తాను తండ్రిగాను, పరిశుద్ధాత్మ దేవునిగాను, కుమారునిగాను ఆయన తనను తాను పరిచయం చేసుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది సత్యము, ఇది సత్యం. ఆ తరువాత దేవుడు మనకు లేఖనాలను ఇచ్చాడు. ఈ లేఖనమే సత్యము. ఈ సత్యమైనటువంటి లేఖనాన్ని ప్రతినిత్యం చదవడం, అర్థం చేసుకోవడం, ధ్యానించడం, ఆయన యొక్క నిత్యత్వం కొరకై ఆధారపడడం మనం చేయవలసినటువంటి పని. కాబట్టి సత్యమును ఎవరు కూడా పాడు చేయలేరు. దాన్ని మనం ఎన్నటికి కూడా పాడు చేయలేము అనే సంగతి ఆనాటి సమాజానికి అర్థం కాలేదు. కానీ యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచుడు ద్వారా సత్యము అది సజీవమని వాక్యం ద్వారా ప్రభు మనకు జ్ఞాపకం చేశారు. ట్రూత్ ఈజ్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. మూడవది, ట్రూత్ ఈజ్ యూనివర్సల్, సార్వత్రికమైంది. నీవు ఎక్కడ చూసినా, దేనిలో చూసినా ఆయన సత్యమై ఉన్నాడు అనే సంగతి, దేవుడు ఉన్నాడు అనే సంగతి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సర్వసృష్టి, ఆకాశములు, అంతరిక్షము, యూనివర్స్ దేవుని యొక్క కార్యాలను వివరిస్తున్నాయి. అయితే చాలామంది వారి జ్ఞానం మీద ఆధారపడి ద్వారాగా, వారి యొక్క ఫిలాసఫీ, సొంత జ్ఞానం మీద ఆధారపడి ద్వారాగా వారు తమకిష్టమైనటువంటి మార్గాలను ఎన్నుకోవడం ద్వారాగా వ్యర్థమైపోతూ వచ్చారు. వారి హృదయం అంధకారం అయిపోతూ వచ్చింది. అయితే వాక్యము ఎవరి హృదయాలలో ప్రకాశించిందో వారు సత్యంలోనికి నడిపించబడ్డారు. వారు ప్రభు యొక్క వెలుగులో ఉన్నారు. ప్రభు మనలను, మన సంఘాన్ని, మన కుటుంబాలను సర్వసత్యంలోనికి నడిపించి బలపరచునుగాక. సర్వకృపానిధి పరిశుద్ధుడైన మా ప్రభువా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళలో ప్రభా మీరు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. అవును మా తండ్రి, మీరు సత్యమై ఉన్నారు. ఈ సంగతి అనేక మంది తెలుసుకోలేక, శరీరధారిగా మీరు వచ్చారని, మా కొరకే సిలువలో మరణించారని అనేక మంది తెలుసుకోలేక, వారి జ్ఞానములలో, వారి మార్గాలలో వారు ఇంకనూ వ్యర్థులుగా మారిపోతున్నారు. అటు వారికి మా తండ్రి స్వాత సత్యం ప్రకటించడానికి కృప చూపండి. మా ప్రభు ప్రాముఖ్యంగా బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘం ద్వారాగా ప్రభా మీ కార్యాలు మీరు వెల్లడిపరుస్తున్నందుకే వందనాలు. ఈ చిన్న మందిని దీవించండి ప్రభా. ఈ లోకంలో మా తండ్రి మీ సత్యంలో ప్రతిష్ఠ చేయబడిన సంఘముగా, మీ సత్యాన్ని వ్యాప్తి చేసేవారిగా, ప్రకటించేవారిగా ఉండడానికి కృప చూపండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకొనొచ్చు యేసు ప్రభు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.